మీ వార్డ్రోబ్ షట్టర్స్ కొన్ని మంత్స్ లోనే బెండ్ అయిపోతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసం ఎండ్ వరకు చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా స్టూడియో. దిస్ ఇస్ చందు. చాలా మంది వార్డ్రోబ్ చేపించేటప్పుడు డిజైన్ మాత్రమే చూస్తారు, కానీ షట్టర్ స్ట్రెంత్ గురించి ఆలోచించారు. ఎస్పెషల్లీ బిగ్ షట్టర్స్ లో స్మాల్ మిస్టేక్స్ వల్ల ఫ్యూ మంత్స్ లోనే డోర్ సాగ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మిస్టేక్స్, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మిస్టేక్, థిన్ బోర్డ్ యూస్ చేయడం. 7 feet హైట్ ఉన్న షట్టర్స్ కి థిన్ బోర్డ్ యూస్ చేస్తే బెండింగ్ పక్కా. అందుకే మినిమం 18mm యూస్ చేయాలి. 16mm బోర్డ్స్ కొన్ని రోజులు బాగుంటాయి, లాంగ్ టర్మ్ లో డోర్ సాగే ఛాన్స్ ఎక్కువ. సపోర్ట్ రాడ్. మిడిల్ లో సపోర్ట్ రాడ్ పెడితే కొంచెం సపోర్ట్ ఉంటుంది, కానీ కంప్లీట్ సొల్యూషన్ కాదు. క్వాలిటీ వీక్ ఉంటే బెండ్ అవడం ఆగదు. థర్డ్ మిస్టేక్, ఓవర్ సైజ్ షట్టర్. చాలా వైడ్ షట్టర్స్ స్టైలిష్ గా కనపడతాయి, కానీ ప్రాక్టికల్ గా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. మాక్సిమం 2 feet విత్ మెయింటైన్ చేస్తే బెటర్. విత్ పెరిగే కొద్దీ బెండింగ్ ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ లాస్ట్ టిప్, బిగ్ సింగిల్ షట్టర్ బదులు స్ప్లిట్ డిజైన్ యూస్ చేయండి. 1 బిగ్ షట్టర్ కన్నా 2 స్మాల్ షట్టర్ స్ట్రాంగ్ గా ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. వార్డ్రోబ్ డిజైన్ చేసేటప్పుడు డిజైన్ మాత్రమే కాదు, స్ట్రెంగ్త్ అండ్ లాంగివిటీ చూడండి. నెక్స్ట్ టైం బిగ్ షట్టర్స్ ప్లాన్ చేస్తే ఈ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది.